ఏంటి డిఫరెన్స్ రెండిటికి, జావాకి పైథాన్కి అన్నారనుకోండి. జావా వచ్చేసి లైక్ బ్యాంకింగ్ సిస్టమ్స్, ఎంటర్ప్రైజ్ సిస్టమ్స్, వీళ్ళంతా కూడా జావా యూజ్ చేస్తారు. అదే పైథాన్కి వచ్చేసి ఇన్నోవేటివ్ థింగ్స్ చేయడానికి, లేటెస్ట్ టెక్నాలజీస్ యూజ్ చేసి చేసేది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసుకుంటే మనకి డేటా రిలేటెడ్ వచ్చేదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవనండి, మెషిన్ లెర్నింగ్ అవనండి, డేటా సైన్స్ అవనండి, ఇదంతా కూడా పైథాన్ యూజ్ చేసి చేస్తారనమాట. అదే మనం యూజ్ చేసే గూగుల్ పే, ఫోన్ పే, ఇవన్నీ కూడా బ్యాంకింగ్ సిస్టమ్స్ రిలేటెడ్, సెక్యూరిటీ ఎక్కువ. సో అవన్నీ కూడా జావా చూజ్ చేసుకుంటారు. ఓకే, స్టూడెంట్ మరి ఏది చూజ్ చేసుకోవాలి? జావా చూజ్ చేసుకోవాలా లేక పైథాన్ చూజ్ చేసుకోవాలా? రెండు అంటే గనక ఎవరికైతే కోడింగ్ లాజిక్స్ బాగా రాయగలము, మేము రాస్తాము, నేర్చుకొని చేయగలము అన్న వాళ్ళు జావా చూజ్ చేసుకోవచ్చు. మాకు కొంచెం సింపుల్ గా ఉండాలి, మాకు ఇంతవరకు అసలు కోడింగ్ టచ్ లేదు, మేము నాన్ ఐటీ నుంచి ఐటీకి వస్తున్నాము, కొంచెం భయపడి కోడింగ్ అంటే కష్టంగా ఉంటుందని భయపడుతున్న వాళ్ళు ఉంటే కనుక ఐ ఆల్వేస్ సజెస్ట్ గో విత్ పైథాన్. సో పైథాన్ కొంచెం ఈజీగా ఉంటుంది, కానీ దానివల్ల ఫ్యూచర్ లో వచ్చేదంతా కూడా మనం నెక్స్ట్ ఫ్యూచర్ అంతా కూడా డేటా రిలేటెడే మాట్లాడతాం. సో అంతా డేటా మీదే ఉంది కాబట్టి పైథాన్ నేర్చుకుంటే రేపు ఫ్యూచర్ లో డేటా ఇంజనీర్, డేటా సైన్స్, ఏఐ డెవలపర్ ఇట్లాగ వెళ్ళొచ్చు. సో ఈ డిఫరెన్స్ జావాకి పైథాన్కి. సో స్టూడెంట్ తన క్యాపబిలిటీని బేస్ చేసుకొని చూజ్ చేసుకోవచ్చు.